ఎందుకంటే ఎప్పటికైనా డేంజరే గదా! ఇదంతా ప్రాణాలు పోగొట్టుకుని పిల్ల బచ్చాలందరూ కొట్లాడుకొని లేదంటే పోనీ పెద్ద పెద్ద డీలింగ్స్ అంటే మీ అన్న వాళ్ళున్నారు. ఇప్పుడు పుసుక్కున ఏదో ఎవడో అటాకింగ్‌కే వచ్చిండనుకో ఇక్కడికే. అసలప్పుడు పరిస్థితి ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాలి గిట్ట ఆలోచించడానికి మైండ్‌లో అది. హ్మ్. నన్నేమన్నా చేస్తారు. హ్మ్. నేను ఎట్లైనా ఈడికెళ్ళి బతికి ఎళ్ళిపోయే నాకుంది కెపాసిటీ. హ్మ్. ఇక బతికి పోయినాక ఆడు బతుకుతాడో లేదో ఆనికి అంటే గ్యారంటీ లేదు. ఏ విధంగా ఎక్కడ పట్టుకుంటారు? ఏంటి? ఎలా నేను మకాం వేస్తారు మీరు? ఆడు నా దగ్గరికి మీ ఎట్లా వచ్చిండు? స్కెచెస్ ఎలా ఉంటాయి అసలంటే మీరు ఎలాగ ఒకరిని వాడు నా టార్గెట్ దగ్గరికి చేసి ఎట్లా వచ్చిండు? హ్మ్. నేను అట్లనే పోతా. ఓకే. అసలు జనరల్‌గా మీరెవరినన్నా టార్గెట్ చేయాలంటే ఎట్లా వాని మీద స్కెచ్ ఎట్లా ఏస్తారు? వాని గురించి ఇన్ఫర్మేషన్ ఎట్లా లాగుతారు? స్కెచ్ అవసరమే లేదు. ఇయ్యాల రేపు ప్రతి ఒక్కడు మందుకు బానిస. ఓకే. మందు ఆపిస్తా అంటే ఎవడైనా వస్తాడు. ఓకే. హ్మ్. మంచి మంచోళ్ళు మందుకు బానిస ఉన్నారు. హ్మ్. ఆ మందు వల్లనే చాలా మర్డర్‌లయినాయి రీసెంట్‌గా మా దోస్తులే గిట్ట అయినాయి. హ్మ్. ఒక 3, 4 మెంబర్స్ అయినాయి. హ్మ్. తాగిపిస్తా అని చెప్పి పిలిచోడు. హ్మ్. ఎంబడున్నోడే చంపేసిండు. హ్మ్. అట్లా గిట్ట అయినాయి మా దాంట్ల.